గొడారి వాని యుక్తి. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన ముసిలివాడే కూడా చిన్నపిల్లలకు మళ్ళీ ఏటా పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి సరదా పడేవాడు. ఆ రాజు తన 70వ పుట్టినరోజు నాడు పట్టణమంతా అతి అద్భుతంగా అపురూపంగా అలంకరించవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ వేళ రోజు మళ్ళీ ఎవ్వరూ శ్రమ పడకూడదని, అన్ని పనులు కట్టిపెట్టేసి పండుగ రోజుకు మళ్ళీ హాయిగా నిశ్చింతగా గడపవలసిందని పట్టణంలో చాటింపు వేయించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా తమ తమ పనులన్నీ మానేసి ఆ రోజంతా వినోదంగానే గడిపారు. కానీ వెంకన్న అనే ఒక గొడారి మాత్రం తన పని మానలేదు. అతను యథాప్రకారం చెప్పులు కుట్టుకుంటూ కనపడేసరికి రాజభటులు వాణ్ణి లాక్కుపోయి రాజు ముందు పెట్టారు. ఎవడు వీడు, ఎందుకిలాగ తీసుకొచ్చారు అని అడిగాడు రాజు. అందుకు భటులు, మహాప్రభు, వీడు తమ ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సెలవు తీసుకుని ఆనందించటానికి బదులు రోజుకి మళ్ళీనే చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నాడు. ఏలిన వారి ఆజ్ఞ ధిక్కరించి నేరం చేశాడు గనుక పట్టుకు తీసుకువచ్చాం అన్నారు. అప్పుడు రాజు ఆ వెంకన్నను పిలిచి, ఏమిరా అబ్బి, తక్కిన వాళ్ళకి మళ్ళీ నువ్వు కూడా సెలవు తీసుకుని ఆనందించక పని పెట్టుకుని కూర్చున్నావెందుచేత అని అడిగాడు. మహాప్రభు, పని మానేస్తే ఈరోజు బొవ్వ ఎలాగ వస్తుంది? రెక్కాడితే గాని డొక్కాడని స్థితి కదా బాబు మాది అన్నాడు వెంకన్న. ఇది వరకు సంపాదించుకున్నది ఏమీ నిలవ వేసుకోలేదా మరి? ఎప్పటిదప్పుడే ఖర్చు పెట్టేశావా? ఇంతకు నువ్వు రోజు నీ వృత్తి వల్ల ఎంత సంపాదిస్తావు అని ప్రశ్నించాడు రాజు. 6 అణాలు సంపాదిస్తాను ప్రభు అన్నాడు వెంకన్న. 6 అణాలే? ఇకనే డబ్బిస్తే తవ్వెడు కందులు వచ్చే ఈ చవక రోజుల్లో నీలాంటి వాడికి రోజుకు 2 అణాల కన్నా ఎక్కువ అక్కర్లేదు. మిగతా 4 అణాలు నిల్వ చేసుకోక ఏం చేస్తున్నట్టు అన్నాడు రాజు. ఇలాగ తనను రాజుగారు నిలదీసి అడిగేటప్పటికి వెంకన్న సగముతో రుణము తీర్చెదను, సగముతో రుణమునిచ్చెదను అని చెప్పి ఊరుకున్నాడు. రాజుగారికి వెంకన్న మాటలలోని అర్థం తెలిసింది కాదు. ఏమిటి, 2 అణాలతో రుణం తీరుస్తావా? అలాగైతే నీకు అప్పులు కూడా ఉన్నాయన్నమాట. రుణాలున్న వాడివైతే రోజు 4 అణాల చొప్పున రుణాలు తీర్చేసుకోక అందులో మళ్ళీ 2 అణాలు కేటాయించి మరెవడికో అప్పు ఇవ్వటమేమిటి చిత్రం అని అడిగాడు. అందుకు బదులుగా వెంకన్న చేతులు జోడించి ఇలాగ చెప్పాడు. మహాప్రభు, నా తండ్రి ఇంకా జీవించి ఉన్నా అతను ఇప్పుడు సత్తువ ఉడిగిపోయి ముసిలివాడే ఉన్నాడు. పనిచేసి డబ్బు సంపాదించుకురాగల కాలం వెళ్ళిపోయింది అతనికి. నా చిన్నతనంలో వ్యయ ప్రయాసాలకు లక్ష్య పెట్టగా నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు నా తండ్రి. అతని వల్ల ప్రయోజకుణ్ణి అయ్యి ఇప్పుడు సంపాదించుకుంటున్న నేను నా సంపాదనలో నుంచి రోజు 2 అణాలు అతనికి ఖర్చు కోసమని ఇచ్చి అతన్ని రుణాన్ని తీర్చుకుంటున్నాను. సగముతో రుణము తీర్చెదను అనటంలో ఉద్దేశం ఇది అని ఆగాడు. రాజు వెంకన్న పితృభక్తికి మెచ్చుకున్నాడు. అయితే సగముతో రుణమునిచ్చెదను అంటివే, రుణం ఎవరికిస్తావు అని మళ్ళీ అడిగాడు. అందుకు వెంకన్న, ప్రభు, ఎవరికో కాదు, ఆ 2 అణాలు నా కొడుక్కి ఇస్తాను. నా తండ్రికి మళ్ళీ నేను కూడా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ ముసలివాణ్ణి అయిపోయి జవసత్వాలు ఉడిగిపోతాయి. ఆ దారుఢ్యం లేని కాలంలో నాకు నా కుమారుడు సంపాదించి పెట్టాలి కదా. అందుకోసం ఇప్పుడు వాడికి ధనం ఇచ్చి పెద్దవాణ్ణి చేసినట్టయితే తర్వాత నా ముసలి కాలంలో వాడు నా రుణం తీర్చుకుంటాడు అని చెప్పాడు. రాజు శభాష్ అని వెంకన్న తెలివికి మెచ్చుకుని సగముతో రుణము తీర్చెదను, సగముతో రుణమునిచ్చెదను అంటూ అదే పనిగా పాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆయనకు ఒక గమ్మత్తు చేద్దామని అనిపించింది. వెంకన్న, ఈ మాటల అర్థం ఎవరికీ నువ్వు చెప్పకు. మా కొలువులో ఉండే ఉద్యోగస్తులందరినీ పిలిచి ఈ మాటల్ని ఒక పొడుపు కథలాగా ఇచ్చి వీటి అర్థమేమిటో చెప్పుకోమంటాను. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు ఆయన. అందుకతను, స్వామి, ఈ రహస్యాన్ని చాలా కాలం దాచమంటే నా వల్ల కాదు. తమరు ఏదైనా ఒక గడువు పెట్టినట్టయితే
అంతవరకు ఎలాగనో ఒగ్గబట్టుకుని ఉంటాను అన్నాడు. అట్లయితే నువ్వు 100 మార్లు నా దర్శనం చేసే వరకు ఈ రహస్యాన్ని బయటపెట్టకు అని ఆజ్ఞాపించాడు రాజు. వెంకన్న సరేనని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. రాజుగారు వెంటనే సభ చేసి మంత్రి, సేనాధిపతి, కొత్వాలు మొదలైన ఉద్యోగులు రావటంతోనే సగముతో రుణము తీర్చేదను, సగముతో రుణమునిచ్చేదను అని చదివి ఈ పొడుపు కథకు అర్థమేమిటో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. వాళ్లలో ఒక్కరూ కూడా చెప్పుకోలేక వహళ్ల మొహాలు హళ్ళు చూడటం మొదలుపెట్టారు. ఓ సిద్ధేనా మీ తెలివి అని రాజుగారు వేళాకోళం చేసేటప్పటికీ మంత్రి లేచి, ప్రభు ఈ రాత్రి గడువిప్పించండి, రేపు చెబుతాను అన్నాడు. సరే అని ఒప్పుకుని రాజుగారు ఆ రోజుకి సభ చాలించారు. రాజుగారికి ఈ రోజున ఈ పొడుపు కథను ఎవడో వచ్చి చెప్పి ఉండాలి. రాజు వద్దకు ఎవరెవరు వచ్చారు వేళ అని ఆలోచించాడు మంత్రి. వాకపు చేయక వెంకన్న వచ్చి వెళ్ళినట్లు వాణ్ణి రాజుగారు శిక్షిస్తారనుకుంటే అలా శిక్షించటానికి బదులు వాడితో ఆయన ఏవేవో చాలాసేపు మాట్లాడి పంపేసినట్లు తెలిసింది. మంత్రి తక్షణమే వెంకన్న వద్దకు వెళ్ళి, ఏం వెంకన్న, ఈ పొడుపు కథను ఈ రోజున రాజుగారికి ఎవరు నేర్పారో నిజం చెప్పు, దాచక అని దబాయించాడు. నేనే బాబు అన్నాడు వెంకన్న. దీని అర్థమేమిటో చెప్పు, నీవు ఏం కోరుకుంటే అది ఇస్తాను అని వాగ్దానం చేశాడు మంత్రి. అట్లయితే 100 వరహాలు ఇప్పించండి, ఏదో మీ పేరు చెప్పుకుని నేను నా బిడ్డలు కాసిన్ని గంజినీళ్లు తాగుతాం అన్నాడు వెంకన్న. అతను కోరిన ప్రకారం మంత్రి 100 వరహాలు ఇచ్చి వేగిర పెట్టేసరికి వెంకన్న ఒక్కొక్క నాణ్యమే పరిశీలిస్తూ లెక్క పెట్టుకుని 100 ఉన్నాయని లెక్క తేలిన తర్వాత ఆ మాటల అర్థం కాస్త మంత్రికి చెప్పి పంపేశాడు. మర్నాడు రాజ్యసభలో మంత్రి బడాయిగా లేచి పొడుపు కథ అర్థం చెప్పేశాడు. మంత్రి తెలివికి అందరూ మెచ్చుకున్నారు, కానీ రాజుగారికి మాత్రం చాలా కోపం వచ్చింది. తక్షణమే వెంకన్నను లాక్కురమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. అతను రావటంతోనే, ఏమిరా వెంకన్న, నువ్వేనా ఈ రహస్యం మంత్రికి వెల్లడి చేసింది అని గద్దించి అడిగాడు. చిత్తం మహాప్రభు అన్నాడు వినయంగా వెంకన్న. నా దర్శనం 100 మార్లు చేసి గాని రహస్యం వెల్లడి చెయ్యనని ఒప్పుకుని ఇలా చేశావేం అని గర్జించారు రాజావారు. మహాప్రభు, 100 మార్లు మీ దర్శనం చేసిన తర్వాతనే మంత్రిగారికి రహస్యం చెప్పాను. ఇందుకు మంత్రిగారే సాక్ష్యం. వారి ఎదుటనే నేను 100 వరహాల మీదను ఉన్న తమ బొమ్మలను దర్శనం చేసుకుని ఆ తర్వాతనే వారికి రహస్యం చెప్పాను అని బదులు చెప్పాడు. ఈ మాటలు వినేసరికి రాజుగారి కోపం అంతా మాయమైపోయింది. భలేవాడివిరా వెంకన్న, నీ తెలివికి మంత్రి ఇచ్చిన 100 వరహాలు చాలవు, ఇంకో 100 వరహాలు నేనిస్తున్నాను, పట్టుకెళ్ళు అంటూ రాజుగారు స్వయంగా బహుమానం ఇచ్చి వెంకన్నను పంపేశారు. కథ సమాప్తం. వెంకటప్ప తపస్సు. పూర్వం వెంకటప్ప అనే అతను జాంబవంతుడిని గురించి తపస్సు చేశాడు. అయినా జాంబవంతుడు మాత్రం వెంకటప్పకు ఓ పట్టాన్ని ప్రత్యక్షం కాలేదు. ఏమంటే వెంకటప్ప అన్నవాడొకడు తన కోసం అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడనే సంగతే అతనికి తెలియదు. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైతే ఎక్కడ ఎవరెవరు తపస్సు చేస్తున్నారో తెలుసుకుని ప్రత్యక్షమై వరాలివ్వటానికి సిద్ధంగా ఉండి ఉందురు. కానీ జాంబవంతుడికి అలాంటి అలవాటు లేదు గనుక వెంకటప్ప తపస్సును గురించి తెలుసుకోవడానికే కొంత ఆలస్యమయ్యింది. తెలిసాక మాత్రం జాంబవంతుడు క్షణం కూడా జాగు చెయ్యక వెళ్లి వెంకటప్పకు ప్రత్యక్షమయ్యాడు. వెంకటప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జాంబవంతుడిని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచనంలోనే స్తోత్రం చేయనారంభించాడు. భల్లూకేశ్వర, నీవు బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆయన నోటిలో నుంచి పుట్టుకు వచ్చిన మహానుభావుడవు, చిరంజీవివి. రామావతారంలో భగవంతుడికి తోడ్పడి భక్తాగ్రేసరుడు అని అనిపించుకున్నావు. కృష్ణావతారంలో ఆ భగవంతుడికి మామగారివే అయ్యావు. నన్ను నీ దాసునిగా చేసినది పాదములు మొదలు శిరస్సు వరకు ఉండే నీ వెంట్రుకలే. నీ రోమ సంపదకు మురిసిపోయే నేను ఈ తపస్సు చేశాను. ఈ వరం నా కోసం కాదు, నా మేనమామ హరప్పను గురించి కోరుకోమన్నావు కదా అని నాకు పేరాస లేదు.
మా మామయ్యకు ఆ చెవిలో ఒక దుబ్బు, ఈ చెవిలో ఒక దుబ్బు, రోమములు ఉండేటట్లు అనుగ్రహించితివంటే చాలు అని ప్రార్థించాడు. జాంబవంతుడి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. ఎంత ఆలోచించినా వెంకటప్ప ఉద్దేశమేమిటో జాంబవంతుడికి బోధపడక, ఓ భక్తుడా, ఇలాంటి వరం కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. స్వామి, అది చాలా రహస్యమైనది, క్షమించాలి, మీకైనా సరే వెల్లడి చేయటం నాకు ఇష్టం లేదు అంటూ బదులు చెప్పాడు. పోనీ చెప్పొద్దులే, నీవు కోరిన ప్రకారం నీ మేనమామ 2 చెవుల్లోనూ దుబ్బుగా జుట్టు పెరిగేటట్టు చేస్తాను అని చెప్పి జాంబవంతుడు అంతర్ధానమయ్యాడు. వెంకటప్ప సంతోషంతో తన ఊరు తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి వాణ్ణి చూసి బ్రహ్మానందపరితులై, నాయనా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా? హఠాత్తుగా మాయమైపోయావే, చెప్పరా అంటూ అనేక విధాలు అడిగారు. వెంకటప్ప, చెబుతా గాని మామయ్యేడి అంటూ ఆత్రంతో అడిగాడు. నీకోసం ఊరు వాడ వెతికి వెతికి కనపడలేదని ప్రాణం విసిగి ఇవాడే తిరిగి వచ్చాడు. అలసిపోయి పడుకున్నవాడు ఇంతవరకు లేవనే లేదు అన్నది తల్లి. వెంకటప్ప గబగబా హరప్ప పడుకున్న చోటికి వెళ్ళి 2 చెవులు పరీక్షించి చూశాడు. ఏం చెప్పను, జాంబవంతుడి వరం ప్రకారం హరప్ప 2 చెవుల్లోనూ వెంట్రుకలు దుబ్బుగా ఎదిగి ఉన్నాయి. వాటిని చూసి వెంకటప్ప ఆనందంతో ఆ దుబ్బులు 2 ఓ మాటు చేతితో తడిమి చూసి ఉబ్బి తబ్బిబ్బైనాడు. వెంకటప్ప గంతులేయగా ఆ చప్పుడికి హరప్ప లేచి, ఎవరు? వెంకటప్పేనా? ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా? ఏమిటా గంతులు కేకలును అని అడిగాడు. మామా, నీ చెవులలో దుబ్బులకు మళ్ళీ మలిచిన వెంట్రుకలు చూసుకున్నావటయ్యా అన్నాడు వెంకటయ్య. వెంట్రుకలా అంటూ హరప్ప చెవులు తడుముకోగా అవి చేతికి తగిలినాయి. ఇదేమిటి అని అతను విస్తుపోయాడు. వెంకటప్ప తల్లిదండ్రులు కూడా ఇవెలా వచ్చాయి అంటూ నివ్వెరపోయారు. అప్పుడు వెంకటప్ప, హరప్ప మామ, నీ చెవులలోని దుబ్బుల ముందు ధనప్ప గారి మామ గురవప్ప వెంట్రుకలకు ఏం పోలిక? అతగాడి వెంట్రుకల కన్నా నీ రోమాలు రెట్టింపు ఎత్తు, 2 రెట్లు పొడవును. దీన్ని బట్టి ఆలోచించు. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. ధనప్ప ఐశ్వర్యానికి 8 రెట్లు ఐశ్వర్యం, అనగా అష్టైశ్వర్యాలున్ను అంటూ ఎగరటం మొదలెట్టాడు. మళ్ళీ ఎవడికి రా అష్టైశ్వర్యాలున్నో అని ప్రశ్నించాడు మళ్ళీ హరప్ప. ఎవరికేమిటి మామా? నాకు. గురవప్ప చెవి దుబ్బుల ద్వారా ధనప్పకి ఐశ్వర్యం అబ్బుతుంది కదా మరి అన్నాడు వెంకటప్ప. మేనమామల చెవులలోని వెంట్రుకలకు మేనల్లుళ్ళ ఐశ్వర్యాలకు ఉండే సంబంధమేమిటో హరప్పకు బోధపడక ధనప్పను అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు. కానీ కొత్తగా వచ్చిన తన చెవుల్లోని దుబ్బులు చూసి ప్రతివాడు ఇవేమిటి అని అడుగుతారేమో అనే భయంతో చెవులు కనపడకుండా అంగాస్త్రం ఒకటి చుట్టుకొని ధనప్ప ఇంటికి వెళ్ళి, ధనప్ప, ఈ మధ్య నా మేనల్లుడు వెంకటప్ప ఎక్కడికో పోయి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి గురవప్ప చెవుల్లో ఉండే వెంట్రుకల దుబ్బుల ద్వారా నీకు ఐశ్వర్యం వచ్చినట్లుగా నా చెవులలోని దుబ్బుల ద్వారా తనకు ఐశ్వర్యం వస్తుందని అదే ఎగరటం ఎగురుతున్నాడు. ఏమిటి దీని అర్థం అన్నాడు. నీ చెవుల్లోని దుబ్బులున్నాయా అని అడిగాడు ధనప్ప వింతగా. ఇది వరకు లేవు, కానీ నిద్ర లేచి చూసుకునేసరికల్లా ఎలా వచ్చాయో 2 చెవులకు దుబ్బులు మొలిచాయి అంటూ హరప్ప అంగవస్త్రం విప్పేసి చెవులు చూపించాడు. ధనప్ప చూసి ఆశ్చర్యపోయి, హరప్ప, జరిగిన సంగతి విను. మీ వెంకటప్ప ఒక రోజున వచ్చి, ధనప్ప, నీకింత ఐశ్వర్యం ఉన్నదే, దీనికి అంతకి కారణం ఏమిటి అని అడిగాడు. మా పెద్దలు కష్టపడి సంపాదించి ఇచ్చారు, నేను దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. కానీ వెంకటప్ప ఈ సమాధానంతో తృప్తిపడక రోజు రోజు వచ్చి వేధించటం మొదలుపెట్టాడు. ఏదో ఒకటి చెప్పి వీడి పీడ వదిలించుకోవాలి అని ఆలోచిస్తుంటే మా మామ గురప్ప అలా నడిచి పెడుతూ ఉండటం తటస్థించి అతని చెవులలో ఉన్న దుబ్బులు నా కంటపడ్డాయి. చూడు వెంకటప్ప, నా ఐశ్వర్యానికి అంతకీ కారణం ఆ దుబ్బులే అన్నాను. ఆ మాట కాస్త చెవిని వేసుకుని వెళ్ళి వెంకటప్ప ఆ రాత్రే మాయమయ్యాడు. ఎంతకు నీ చెవుల్లో ఈ దుబ్బులు రావటం చిత్రంగా ఉన్నదే అన్నాడు. హరప్ప ఇంటికి తిరిగి వచ్చి వెంకటప్పను బుజ్జగించి అడిగేసరికి
జాంబవంతుణ్ణి గురించి తపస్సు చేసి వరం సంపాదించిన సంగతి వెల్లడించాడు. తనకు ఐశ్వర్యం వస్తుందని వెంకటప్ప చాలా కాలం ఎదురు చూశాడు. కానీ తాను తపస్సు చేసి మామకు సాధించి పెట్టిన దుబ్బుల ఐశ్వర్యం తప్ప మరేమీ రాలేదు. కథ సమాప్తం. యువరాజు అక్షరాభ్యాసం. వింధ్యగిరి రాజ్యం రాజు సూర్యసేనుడు గొప్ప ధార్మికుడు. ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని కాంక్షించేవాడు. అందువల్ల కోశాగారంలోని అధిక మొత్తాన్ని వాళ్ల సంక్షేమం కోసం వెచ్చించేవాడు. ఈ కారణం వల్ల ఒకసారి కోశాగారం ఖాళీ అయ్యింది. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపటం ఇష్టం లేని సూర్యసేనుడు రాజ్యాదాయం పెంచటం ఎలాగాని ఆలోచించసాగాడు. వింధ్యగిరికి విదర్భ, వైశాలి ఇరుగు పొరుగు రాజ్యాలు. విదర్భరాజైన చంద్రకాంతుడు, వైశాలి రాజైన మహేధరుల దృష్టి ఆర్థికంగా సైనికంగా బలహీనమైన వింధ్యగిరి రాజ్యం మీద పడింది. ఆ ఇద్దరు అధిక రాజ్య కాంక్షాపరులు. ఒకరినొకరు కబళించటానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ముందు వింధ్యగిరిని ఆక్రమించి ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాలోచనతో ఉన్నారు. ఈ సమాచారం గూఢచారుల ద్వారా సూర్యసేనుడి చెవిన పడింది. సూర్యసేనుడు మంచి రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన యుద్ధ నివారణ కోసం మార్గం అన్వేషించసాగాడు. అంతలో ఆయనకు అవకాశం వచ్చింది. సూర్యసేనుడికి జయంతుడు ఒక్కగానొక్క కొడుకు. 4 ఏళ్ల వయసు వాడైన జయంతుడికి రాజపురోహితుడు అక్షరాభ్యాసం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించాడు. ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో ఉన్న చంద్రకాంతుడు మహీధరులను ఆహ్వానించి మంచి చేసుకోవాలని భావించి వారిద్దరికి ఆహ్వాన పత్రికలు పంపాడు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని సూర్యసేనుడితో ఏదో విధంగా కల్పించి యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు మహీధరుడు కుట్ర పన్నారు. వాళ్ళు యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. సూర్యసేనుడు ఆ ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసిన విందు ముగిసింది. ఆ తర్వాత విదర్భరాజు చంద్రకాంతుడు సూర్యసేనుడికి ఒక బంగారు పలక అందిస్తూ, అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి అన్నాడు. ఆ మరుక్షణం వైశాలి రాజు మహీధరుడు ఏనుగు దంతంతో తయారు చేసిన అందమైన పలకను సూర్యసేనుడికి ఇస్తూ, సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది. యువరాజు చేత ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే గొప్ప విద్యావంతుడవుతాడు అన్నాడు. దీనితో సూర్యసేనుడికి ఇరుకన పడ్డాడు. అయినా చెరగని చిరునవ్వుతో పలకలను అందుకుని, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు. చంద్రకాంతుడు మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథి మందిరాలకు చేరుకున్నారు. సూర్యసేనుడు తానిచ్చిన బంగారు పలక కాకుండా మహీధరుడు ఇచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే అది అవమానం అని చెప్పి వింధ్యగిరి మీదకి యుద్ధానికి బయలుదేరాలని ఆలోచించాడు చంద్రకాంతుడు. మహీధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు. పలకల విషయంలో ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యసేనుడు అర్థం చేసుకున్నాడు. అయినా ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస శుభముహూర్తం వచ్చింది. రాజ్యాచారం ప్రకారం మహారాజు యువరాజు పట్టపుటేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి. అందంగా అలంకరించిన పట్టపుటేనుగు మీద రాజు సూర్యసేనుడు, యువరాజు జయంతుడు బయలుదేరారు. రాజమార్గానికి ఇరువైపులా ప్రజలు బారులు తీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించసాగారు. ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు. ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది. వాడికి 5 ఏళ్ల వయసుంటుంది. చేతిలో పలక పట్టుకుని ఏనుగు మీది యువరాజు కేసి చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు. వాడి తల్లి సముదాయించటానికి తంటాలు పడుతున్నది. సూర్యసేనుడు మావటీడుకు చెప్పి పట్టపుటేనుగు నాపించి ఆ బాలుడి తల్లి వద్దకు వెళ్ళాడు. రాజును చూసి ఆమె భయపడుతూ, క్షమించండి మహారాజా, ఈ శుభ సమయాన వీడు విలపించటం తప్పే అని చేతులు జోడించింది. భయపడకు, ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు సూర్యసేనుడు. ఏనుగు మీద రాజుగారు యువరాజుగారు ఎందుకు వస్తున్నారని అడిగాడు. యువరాజు గారికి అక్షరాభ్యాసం అని చెప్పాను.
అది వింటూనే తాను వాడుతున్న పలక యువరాజుకు ఇస్తానని ఒకటే మారా చేస్తున్నాడు అని చెప్పింది బాలుడి తల్లి. ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది. ఆభం శుభం ఎరుగని ఒక పసివాడు ఎంతో ప్రేమతో తన పలకను యువరాజుకు ఇస్తాననడం గొప్ప విషయం. ఆ ప్రేమ కానుకకు సాటి అయిన కానుక మరేముంటుంది అనుకుని ఆప్యాయంగా ఆ బాలుడి చేయి పట్టుకుని, నీ పేరేమిటి అని అడిగాడు. సుధాముడు అని చెప్పాడు బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ. అయితే సుధామా, ఏడుపు మాని నీ ప్రేమ కానుక అయిన పలకను నవ్వుతూ యువరాజుకు అందించు, అంతా శుభం జరుగుతుంది అన్నాడు సూర్యసేనుడు. సుధాముడు తన పలకను నవ్వుతూ యువరాజుకు అందించాడు. రాజు సుధాముడి తల్లితో, మీరు కూడా రాజభవనంలో జరిగే విందుకు రండి అని ఆహ్వానించి వాళ్లను అక్కడికి తీసుకువచ్చే బాధ్యతను సైనికులకు అప్పగించాడు. ఊరేగింపు ముగిసిన తర్వాత రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమయ్యింది. రాజపురోహితుడు యువరాజు చేత అక్షరాలు దిద్దించటానికి పలక అడిగాడు. చంద్రకాంతుడు, మహీధరుడు, రాజు సూర్యసేనుడు తాము ఇచ్చిన పలకల్లో దేన్ని ఇస్తాడా అని ఆత్రంగా చూడసాగారు. అప్పుడు సూర్యసేనుడు లేచి సభలోని వారికేసి రాజులకేసి ఒకసారి పరిశీలనగా చూసి, యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన సాటి రాజులైన నా మిత్రులు యువరాజు విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ ఒకరు శుభప్రదమైన బంగారు పలకను, ఇంకొకరు సరస్వతి ఆలయంలో పూజింపబడిన దంతపు పలకను కానుకలుగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాచారం ప్రకారం ప్రజల ఆశీస్సులు పొందడానికి ఊరేగింపుగా వస్తూ ఉండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడనే ఒక నిరుపేద బాలుడు తనకున్న ఒక్కగానొక్క పలకను యువరాజుకి ఇవ్వాలని తల్లి వద్ద పట్టుపట్టాడు. దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను. ఇప్పుడు ఇక్కడ 3 పలకలు ఉన్నాయి. ప్రజాభీష్టం ప్రకారం నడుచుకోవడమే మన సంప్రదాయం గనక ఈ 3 పలకలలో ఏ పలకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవివ్వండి అన్నాడు. రాజులిద్దరూ ఏదో అనబోయేంతలో సభలోని వారందరూ, రాజు పేద తారతమ్యం చూడని ధర్మప్రభువులు మా రాజు, కల్లా కపటం తెలియని సుధాముడిచ్చిన పలకతోనే యువరాజు అక్షరాభ్యాసం చేయించగలరు అంటూ హర్షధ్వానాలు చేశారు. యువరాజు జయంతుడి అక్షరాభ్యాసం సుధాముడిచ్చిన పలకతో ప్రారంభమయ్యింది. రాజు సూర్యసేనుడికి సామాన్య ప్రజల పట్ల ప్రజలకు ఆయన మీద ఉన్న అన్యోన్య గౌరవాభిమానాలు ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు, మహీధరుడు అబ్బురపాటు చెందారు. రాజైన వాడికి కావలసింది కేవలం ఆర్థిక సైనిక బలం మాత్రమే కాదని ప్రజల నుంచి భక్తి గౌరవాలని గ్రహించారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం వల్ల రాజు సూర్యసేనుడికి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నాయి. ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించటం ధర్మ విరుద్ధం అనుకున్నారు. ఉభయులు ఆయన మైత్రిని కోరారు. ఆ తర్వాత సూర్యసేనుడు విదర్భ వైశాలి రాజులను ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో సాగనంపాడు. పెను తుపాను అవుతుందనుకున్న సమస్య దూది పింజలా తేలిపోవడానికి కారకుడైన సుధాముడి కుటుంబాన్ని సూర్యసేనుడు ఆదుకోవడమే కాకుండా సుధాముడు యువరాజుతో పాటు విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. కథ సమాప్తం. చెప్పుకుంటే దేవుడు. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఐంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడి లాంటివాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతి మీదుగానే ఖర్చయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిల్లిన జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులకిద్దరికీ అతను ఇంద్రజాల విద్యలు నేర్పాడు. అది కుల విద్య కావటం చేతను మునుపటిలా తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతను అతను తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు.
జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు. తిరిగి ఇంటికి రానే లేదు. కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చనిపోయారు. దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరి వాడే వీధి పాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఓళ్ల వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడటానికి చాలా మంది పిల్లలు చేరారు. వాళ్ల నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్లను ఆనందింపచేస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకును పట్టుకుని చావగొట్టేస్తున్నది. ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లిపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమయ్యింది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉంది. మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది. పిల్లవాణ్ణి ఆకలితో మార్చటమే కాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మా, చిన్నపిల్లలలో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు. ఆమె ఏసడింపుగా, అందుకే నీ బ్రతుకిలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరే అని చిన్నపిల్లవాడిని మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించగలిగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుడిని మెచ్చుకుని అతనికి కూడా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉంది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు. నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది. చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువయ్యింది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనపడే ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు. గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనిపించింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును, కాని తాను మామూలు గారడీవాడుగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువును ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేనొక ఐంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని.
నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు అన్నాడు సాధు. అలాగా, అయితే నేను నా వేలు తెక్కోసుకుంటాను, దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయ్యింది. అసంభవం, ఈ విద్య మా కుటుంబం వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు అని చంద్రుడు గొణిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు, నీ ప్రశ్నకు ఇప్పుడు సరి అయిన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్నపిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్నపిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. అయితే పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుణ్ణని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుణ్ణయ్యాను. నువ్వు గారడీవాడు అని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోయావు. ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్లకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయటం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసింది. దేవుణ్ణని అబద్ధం ఆడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వెళ్ళటం ఆరంభమయ్యింది. కథ సమాప్తం.